బహుభాషా కోవిదుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి, కవి శేఖర డాక్టర్ ఉమర్ అలీషా అని వారి ముత్తాత గారిని ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అనుగ్రహ భాషణ చేశారు. శుక్రవారం ఉదయం స్థానిక బోట్ క్లబ్ వద్ద శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం షష్ఠ పీఠాధిపతి కవి శేఖర్ డాక్టర్ ఉమర్ అలీషా 81వ వర్ధంతి కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రస్తుత నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా, కాకినాడ పురపాలక సంఘ అడిషనల్ కమిషనర్ శ్రీ కేటీ సుధాకర్ ముఖ్య అతిథులుగాను, పీఠాధిపతి సోదరులు అహ్మద్ అలీషా సభాధ్యక్షులుగాను, కబీర్ షా, హుస్సేన్ షా, కవి శిరీష, తురుగా సూర్యారావు, బలరామకృష్ణ మాస్టారు, ఏవివి సత్యనారాయణ, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు సభలో పాల్గొని ప్రసంగించారు. అలీషా తమ 16వ ఏటనే బ్రహ్మ విద్యా విలాసం అనే శతకాన్ని, మణిమాల అనే నాటకాన్ని రచించారని సభాధ్యక్షులు అహ్మద్ అలీషా అన్నారు. మణిమాల అనేటువంటి అనేక 50 గ్రంథాలకు పైగా రచించి సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా స్వతంత్ర పోరాటంలో కూడా వారు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 1925వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రిలిమినరీ కార్యక్రమంలో కూడా వారు ముఖ్య అగ్రజులుగా ఉండి ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు చేసినటువంటి సేవలు సమాజానికి, యువతకు చైతన్యపరచడానికి ఈ రోజున ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా 81వ వర్ధంతి సందర్భంగా వారి యొక్క తాత్విక విధానం సమాజంలో అమలుపరిచి వారి యొక్క జీవన విధానాన్ని మన ఆదర్శంగా తీసుకున్నట్లయితే మనలో కూడా ఎంతో మార్పు వచ్చి మనం కూడా చక్కని జీవన సంస్కారాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని రోజున ఆ దేశాన్ని తత్వాన్ని మనం సమాజంలో